గతంలో 5 సంవత్సరాల్లో 2019 to 24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కొడాలి నాని మంత్రి. అవునా? ఆ టైంలోనే లోకేష్ గారి కాలు చిటికి నీళ్ళ మీద ఉన్న ఇంటికి పీకలేకపోయారు వీళ్ళు. ఇవాళ అధికారం పోగొట్టుకుని 11 సీట్లు పరిమితం దాక్కుని తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? సినిమా డైలాగులు సినిమాలకు పరిమితం అవుతాయి. ఇంతకుముందు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్ని చెప్పినా చలామణి అయింది. అధికారులు, పోలీసు వాళ్ళు అందరూ మీకు ఒత్తాసు పలిగారు కాబట్టి మీరు చలామణి అయింది. ఇప్పుడు అట్లాంటివి ఉండవు. నరం లాగి ఎక్కడ పెడతాడు అక్కడ పెట్టేస్తాడు లోకేష్. ఆ నరం కూడా ఎక్కడ తెగిద్దో కూడా తెలియదు వీళ్ళకి. అందుకనే ఏమైంది, 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. ఎక్కడ పారిపోయాడు కొడాలని? పారిపోయి ఏం చేశాడు? బైపాస్ సర్జరీ అని చెప్పేసి వెళ్ళి హాస్పిటల్లో దాక్కున్నాడు. ఆ తర్వాత బైపాస్ సర్జరీ 6-8 నెలలు అయింది. 6-8 నెలలు అయినా సరే నడువుకి బెల్ట్ తీయట్లా. ఎందుకు తీయట్లా? భయపడి. బెల్ట్ తీశారంటే ఇమీడియట్ గా కేసులు ఉన్నాయి, రెడీగా అరెస్ట్ చేసి లోనేస్తారు. ఈ వంశీ ఇలాంటి వాళ్ళందరూ వాగిన వాళ్ళ పరిస్థితి చూశాడండి. వచ్చిన తర్వాత చూసి ఉచ్చబడింది కొడాలి నాని. పడి ఎక్కడ పడుతుందో కారతం తెలియక దాక్కున్నాడు వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే బలవంతంగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు ఒకడిని. ఈ బఫూన్ గాడు అంబటి రాంబాబు గాడు ఒకడు ఆడు మాట్లాడింది ఏంటి? నిరసన కార్యక్రమానికి వెళ్ళావు, నిరసన కార్యక్రమం చేయాలి. నిరసన కార్యక్రమంలో చంద్రబాబు లాంటి అంత పెద్ద మనిషిని లకారాలతో మాట్లాడావంటే అసలు నిన్ను అరెస్ట్ చేసి ఆ మాత్రం అన్నా వదిలేరంటే చంద్రబాబు నాయుడు కాబట్టి అలా వదిలేశాడు. అదే వేరే ఎవరైతే కాళ్ళు 33 అంకర్లు, చేతులు 33 అంకర్లు, దవళ్ళు 44 అంకర్లు తిరిగాయి అంబటి రాంబాబుకి మాట్లాడిన మాటలకి. ఇంకా అదృష్టవంతుడు ఏంటంటే పోలీసు వాళ్ళు ఉండబట్టి బతికిపోయాడు.